ఇరిగేషన్ అధికారులను పిలిచాం. ఉన్న తూడు తొలగించాలి, చెత్త తొలగించాలి అంటే మాకు జీతాలు లేని పరిస్థితి, మేమేమీ చేయలేమన్నారు. ఒక పక్క ఉపాధి హామీ అడిగితే వాళ్ళు చేతులెత్తేసిన పరిస్థితి. ఇద్దరిని సమన్వయం చేశాం. మన కూటమి నాయకులందరినీ సమన్వయం చేశాం. సమర్థవంతంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అందరి సహకారంతో తూడు తొలగించి రైతాంగానికి మేలు చేశాం. ఇప్పుడు రబీ అయింది. ఇప్పుడు కూడా గోదావరి డెల్టా ఆధునీకరణ కోసం దాదాపు 4,000 కోట్ల ఖర్చు కోసం నాబార్డుని ఆశ్రయించడం జరిగింది. నాబార్డు నుంచి ఇంకా ఫండ్స్ పాజిటివ్ దశలోనే ఉన్నాయి కాబట్టి ఇంకా శాంక్షన్ కాల. అంతవరకు కొత్త మొత్తం పెట్టి ఉపాధి హామీ కూలీలు పెట్టుకొని ఇవాళ మరలా కాలువలు శుభ్రం చేశాం. వచ్చే సంవత్సరం గోదావరి డెల్టా ఆధునీకరణ ఇవాళ కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏమైపోయింది గత 19 నుంచి 24 వరకు సాగునీటి వ్యవస్థను ఏ విధంగా పాడు చేశారో మీ అందరికీ తెలుసు. మరో పక్క మనకి అప్పలాంటి ఉంది, చాగల్నాడు వెంకటనగరం స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ నిర్వీర్యం చేశారు. 2014 ముందు నిర్వీర్యం చేశారు. 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత 7.5 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ స్కీమ్ను బాగు చేయిస్తే మరలా దాన్ని పండబెట్టారు. ఇవాళ కనీసం 50 లక్షలు మినిమం ఖర్చు ఉంటే తప్పించేది జరిగిన పరిస్థితి వచ్చింది. ఇవాళ 9 కోట్లు అవసరం అవుతా ఉంది కేరళనాడుకి. వెంకటనగరాన్ని పునరుద్ధరించాలంటే 5 కోట్లు అవుతా ఉంది. తప్పనిసరిగా ఈ సంవత్సరం వాటికి కూడా నిధులు కేటాయించి వాటిని పునరుద్ధరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నిర్వీర్యమైన వ్యవస్థలను బాగు చేయడానికే మనకు సమయం సరిపోతా ఉంది. దాదాపుగా ఈ 5 సంవత్సరాల పరిపాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 25-30 సంవత్సరాలు వెనకపోయే పరిస్థితి చూస్తా ఉన్నాం. అటువంటి నేపథ్యంలో ఇవాళ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్థికవాది, సంస్కరణవాది. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి దిశలో పయనింపజేయాలనే నిరంతర ఆలోచన. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు తన శాఖ ద్వారా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళడం, ఈ అన్నిటికీ తోడు అతిపెద్ద సహకారం కేంద్ర ప్రభుత్వం. గడిచిన 78 సంవత్సరాలు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వనంత ప్రయోజనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పయనింపజేస్తామని నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఇవాళ వాస్తవాలు అయ్యాయనే సంగతి మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ సంవత్సర కాలంలో దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయల మేరకు ప్రయోజనం చేకూర్చే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతోధికమైన సహకారం కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. దీనికి మన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ భారతదేశాన్ని ఒక సుసంపన్న దేశంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తయారవుతా ఉంది. ఇటీవల కాలంలోనే చూసాం మనం. మొన్నటి వరకు 4వ స్థానంలో ఉన్న జర్మనీని కాదని వాడు మనం 4వ స్థానంలోకి వచ్చింది భారతదేశం. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేశారు, తొందరలోనే 3వ స్థానానికి వస్తుంది భారతదేశం అని. అందువల్లనే ఇవాళ భారతదేశాన్ని అస్థిరత్వాన్ని పాడు చేయాలనే దుష్ట సంకల్పంతో ఇవాళ పాక్ ఉగ్రవాదులు దాడి చేస్తే ఇవాళ సమర్థవంతంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం
పాక్ ఉగ్రవాదులను మట్టుపట్టడం అనేది శుభపరిణామాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ దేశం మొత్తం ఐకమత్యంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వానికి అండగా నిలబడతా ఉంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలని అస్థిరపరచాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎంత మాత్రం సహించకూడదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేసుకునేది, మనలో మనకి అభిప్రాయ భేదాలు తలెత్తినా, అస్తిత్వ పోరాటం వచ్చినా నష్టపోయేది మనమే. మనం కూటమిని ఐకమత్యంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. 45 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ కూటమిని ఏ విధంగా నడిపిస్తా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయమని కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆవేశపరుడైన పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, ఆలోచనాపరుడైన చంద్రబాబు నాయుడు గారు మరో పక్క. వీరికి పెద్దగా నరేంద్ర మోడీ గారు ముగ్గురు నాయకత్వంలో ఇవాళ ఎన్డీఏ కూటమి అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఆ స్ఫూర్తిని తీసుకొని మనకు కూడా మన గ్రామాల్లో 3 పార్టీల మధ్య ఐక్యత సాధించాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క పార్టీ మధ్యన ఐక్యత సాధించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కొండయ్య గారు చెప్పినట్టుగా ఏదో ఒక విధమైన విభేదాలు సృష్టించడం కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తారు. దానికి ఎవరూ లోను కావద్దు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలి, తద్వారా కూటమిని సుస్థిరపరచుకోవాలనే లక్ష్యంతోనే ప్రతి ఒక్కరూ కృషి చేయమని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. అనేక సమస్యలు చూస్తూ ఉన్నా. నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో కొద్దిగా స్తబ్దత ఆవహిస్తూ ఉంది. ఇది ఎంత మాత్రం ప్రయోజనకరం కాదు అనేది ఒక్కసారి గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మనం అభివృద్ధి చేసి ప్రజల దగ్గరికి ఆశీర్వచనం కోసం వెళ్ళబోతా ఉన్నాం. మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో గత ప్రభుత్వ హయాంలాగా అరాచకంతో కాదు. అందువల్ల తప్పనిసరిగా ప్రజల ఆశీర్వచనం మనకు ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే గెలవగలిగిన అభ్యర్థి ఉంటారో వారు మాత్రమే అభ్యర్థి కావాలి. మన అభ్యర్థి గెలిచిన రోజు మనందరం గెలిచినట్టే. కూటమి అభ్యర్థి ఏ పార్టీ అభ్యర్థి అయినా అభ్యర్థి గెలిస్తే మనవాడు గెలిచినట్టే. అదే లక్ష్యంగా భావించాల్సిన అవసరం ఉంది. మిగిలిన నాయకుల్ని అనేక చోట్ల సర్దుబాటు చేసే అవకాశం ఉంది. మీకు తగిన గౌరవం ఇవ్వడం జరుగుతుంది. మీ అందరినీ అభిమానంగా, ఆప్యాయంగా, మీ గౌరవానికి భంగం లేకుండా చూసుకునే బాధ్యత నాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మీ గ్రామాల్లో ఎక్కడ ప్రజలు మరలా మాకు ఈ పని కావాలి అని అడగాల్సిన అవసరం లేకుండా మనమే పని చేసి చూపిస్తాం. అన్ని విధాలుగా నియోజకవర్గాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి గత ఎన్నికల సందర్భంగా మనందరం ఎంత ఐకమత్యంతో పోరాడామో మీకు తెలుసు. మీరందరూ ఎంత నైతిక మద్దతు నాకు ఇచ్చారో అది మరువరానిది, మరుపు లేనిది. బహుశా భారతదేశ చరిత్రలో ఆ రోజు మనం చేసిన న్యాయం కోసం నల్లబెల్లి అనేది ఒక చరిత్ర. ఎక్కడ ఏ నాయకుడికి అటువంటి ఆశీర్వచనం ప్రజల నుంచి లభించడం లేదు అనేది ఈ సంవత్సర కాలంగా నేను అనేక మంది రాజకీయ నాయకులు కలుస్తూ ఉన్నా, బ్యూరోక్రాట్లను కలుస్తూ ఉన్నా, మీడియా మిత్రులను కలుస్తూ ఉన్నా, అందరూ చెప్పే మాట అది నా పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తా ఉన్నా. ఇది గత సంవత్సరం ఇదే రోజున నా విజయానికి కార్యకర్తలు, ప్రజలు, మీడియా
ఈ ముగ్గురు ముఖ్య కారకులని ఈ సందర్భంగా మరొక మారి తెలియజేసుకుంటూ వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. మరొక చిన్న విషయం, ఇప్పుడే మన వెంకటరెడ్డి గారు ఒక ఆడియో వినిపించారు మీ అందరికీ. 2020 డిసెంబర్ 23 మరి ఆ రోజు సత్య ప్రమాణం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం. రాష్ట్ర దయచేసి అందరూ కూలుగా ఉండండి. వ్యాప్తంగా ఒక సంచలనం. వందలాది మంది పోలీసులు అనపర్తి నియోజకవర్గంలో ఆ రోజు సత్య ప్రమాణం సందర్భంగా పుణ్య దంపతులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు, ఆదిలక్ష్మి గారు దంపతులు వారు పలికిన అమృత వాక్కులు లక్ష్మీ గణపతి సాక్షిగా, మేము తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి, వారు తప్పు చేస్తే వారిని శిక్షించండి అని వారు పలికారు. ఆ అమృత వాక్కులు గత సంవత్సరం జూన్ 4న నిజమయ్యాయి. అందుకు మొదటిగా ఈ అందరితో పాటు ఆ పుణ్య దంపతులకు కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ అన్నిటినీ మించి ఆ లక్ష్మీ గణపతి ఆశీర్వచనం, ప్రజల ఆశీర్వచనంతో మనల్ని గెలిపించారు. వారి ప్రజల రుణం తీర్చుకోవడం కోసం నేను నిరంతరంగా శక్తివంచన లేకుండా నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. నా ప్రయత్నంలో ఎక్కడ లోపం ఉన్నా, ఎక్కడ మీకు నాకు మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా మీరు ఎటువంటి సంకోచం లేకుండా నాకు తెలియజెప్పండి. ఆ పొరపాటుని సరిదిద్దుకొని మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిర్మితుల ఉత్సాహంతో నేను పనిచేస్తాను అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకంత పరివారం పెరిగింది. ఒక పక్క భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు, మరో పక్క ఇక్కడ నియోజకవర్గంలో కూటమి కార్యక్రమాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నిటితో కొంత సమయం కేటాయించలేని పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. మీరు అన్నిలా భావించొద్దు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మీతో అందుబాటులో ఉంటా ఉన్నా. ఇంకా అవసరమైతే ఇంకా సమయం కేటాయించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా. ముఖ్యంగా ఇందాక మనోజ్ మాట చెప్పడం జరిగింది. అనేక గ్రామాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి. దయవుంచి వాటిని పెరగనివ్వద్దు. అభిప్రాయ భేదాలను ఆదిలోనే దూరం చేయాలి. మీ సమస్యలు పరిష్కరించడం కోసం మీ స్థాయిలో మీరు నిర్ణయాలు తీసుకున్నా, లేదు మండల స్థాయి నాయకులతో చర్చించినా, లేదు అంటే నిరంతరం మేమిద్దరం అందుబాటులో ఉంటాం. ఎక్కడా ఎటువంటి అభిప్రాయ భేదాలకి తావు లేదు. మొన్న ఎన్నికల ముందు మనందరం కలిసికట్టుగా ఏ విధంగా ప్రయాణం చేశామో ఆ ప్రయాణం అక్కడ కూటమి ఉన్నంతకాలం ఇక్కడ కూటమి అదే విధంగా సాగాలనేది నా ఆకాంక్ష. ఈ కూటమి ఎప్పటితో కాదు, కనీసం 15 సంవత్సరాల పాటు ఈ 3 పార్టీల కూటమి ఐక్యంగా ముందుకు వెళుతుందనేది సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ సంవత్సర కాలంగా అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో నిరంతరం తోడ్పాటు అందిస్తున్న కార్యకర్తలకి, ప్రజలకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.